హలో వెల్కమ్ టు 10 Max. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ మూవీ సెట్స్ మీదకు వెళ్ళక ముందే వార్తల్లో నిలిచింది. ఈ సినిమా నుంచి దీపికా పదుకొన్ తప్పుకుందనే న్యూస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. మరి స్పిరిట్ నుంచి దీపికా అవుట్ అయితే ఆమె ప్లేస్ ను ఫుల్ఫిల్ చేసే హీరోయిన్ ఎవరా అని డిస్కస్ చేసుకుంటున్నారు ఆడియన్స్. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ స్పిరిట్ 2024లోనే సెట్స్ పైకి వెళ్లాల్సింది. దీపికా పదుకొన్ ప్రెగ్నెన్సీ కారణంగా స్పిరిట్ సినిమా షూటింగ్ డిలే అవుతూ వస్తోంది. ఆల్రెడీ మెక్సికోలో సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను కంప్లీట్ చేసుకుని ప్రభాస్ కోసం వెయిట్ చేస్తున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమా షూటింగ్ ను మరో 5 నెలల్లో స్టార్ట్ చేయబోతున్నట్లు గతంలో అప్డేట్ ఇచ్చారు మూవీ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్. ఆల్మోస్ట్ అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్లే ప్రభాస్ సందీప్ ప్రాజెక్ట్ స్పిరిట్ లో దీపికా పదుకొన్ తప్పుకుందనే న్యూస్ హాట్ టాపిక్ అయింది. ప్రభాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ స్పిరిట్ నుంచి దీపికా పదుకొన్ అవుట్ అయిందనే న్యూస్ నార్త్ నుంచి సౌత్ వరకు హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా కోసం దీపికా భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయటం సహా కండిషన్స్ పెట్టారనే న్యూస్ వైరల్ అవుతోంది. స్పిరిట్ సినిమాకి దీపికా 30 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేశారని, రోజుకి 8 గంటలు కాకుండా కేవలం 6 గంటలు మాత్రమే వర్క్ చేస్తానని కండిషన్స్ పెట్టినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా స్పిరిట్ సినిమాకి సంబంధించిన తెలుగు డైలాగ్స్ ను పలకనని సందీప్ తో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇన్ని డిమాండ్స్ అండ్ కండిషన్స్ తో దీపికతో పనిచేయటం కన్నా ఆమెను స్పిరిట్ నుంచి తప్పించడమే బెటర్ అనే నిర్ణయానికి సందీప్ వచ్చినట్లు నెట్టింట ఓ రేంజ్ లో న్యూస్ వైరల్ అవుతోంది. కల్కి 2898 AD సినిమాలో ఆల్రెడీ ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు దీపికా పదుకొన్. స్పిరిట్ సినిమాతో ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతోందనే న్యూస్ ప్రభాస్ అభిమానుల్లో జోష్ నింపింది. ఆల్మోస్ట్ సినిమా సెట్స్ మీదకు వెళ్లే టైంలో దీపికా స్పిరిట్ నుంచి బయటకు వెళ్లిపోయారనే న్యూస్ అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో దీపికా ప్లేస్ లో మృణాల్ ఠాకూర్, శ్రద్ధా కపూర్ రీప్లేస్ చేసే ఛాన్స్ ఉందని డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. ఫౌజీ సినిమా టైంలో ప్రభాస్ కి జోడీగా మృణాల్ నటిస్తుందని అప్పట్లో వీరిద్దరి ఫోటోలు తెగ వైరల్ చేశారు ఫ్యాన్స్. సాహోలో శ్రద్ధా కపూర్ నటించడంతో మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ఆడియన్స్. జస్ట్ అనౌన్స్మెంట్ వీడియోతోనే గ్లోబల్ వైడ్ అటెన్షన్ క్రియేట్ చేసేశారు బన్నీ అట్లీ. ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ బన్నీ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి. లేటెస్ట్ గా డైరెక్టర్ అట్లీ హైదరాబాద్ లో ల్యాండ్ అవడంతో త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు ఆడియన్స్. పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను తిరగరాసిన అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాను అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అల్లు అర్జున్ సినిమాను గ్లోబల్ రేంజ్ లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ప్రజెంట్ స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ చేయడం సహా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను కంప్లీట్ చేసేందుకు రెడీ అయింది మూవీ టీం. విజువల్ ఎఫెక్ట్స్ కోసం అమెరికా, దుబాయ్ లో లాంగ్ టైం స్పెండ్ చేసిన డైరెక్టర్ అట్లీ సినిమాకు సంబంధించిన కీలక విషయాన్ని అల్లు అర్జున్ తో చర్చించేందుకు హైదరాబాద్ వచ్చారు. అంతేకాదు త్వరలోనే సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు ఈ క్రేజీ డైరెక్టర్. అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్టు నెక్స్ట్ మంత్ జూన్ లో పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు డైరెక్టర్ అట్లీ. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారనే ప్రచారం కాస్త ట్రిపుల్ రోల్ కి షిఫ్ట్ అయింది. ఈ మూడింటిలో ఒకటి పూర్తిగా యానిమేటెడ్ రోల్ అనే టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన కాన్సెప్ట్ లుక్ నే ముంబైలో బన్నీపై లుక్ టెస్ట్ లో కూడా కంప్లీట్ చేశారు. ఈ సినిమాలో బన్నీకి జోడీగా 3 క్రేజీ హీరోయిన్స్ యాక్ట్ చేయబోతున్నారు. ఈ డీటెయిల్స్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. బన్నీ అట్లీ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ వీడియో వచ్చి 1 మంత్ కావస్తున్నా ఈ సినిమాలో బన్నీతో జోడీ కట్టే హీరోయిన్స్ ఎవరు, సినిమాలో యాక్ట్ చేసే స్టార్ క్యాస్ట్ ఏంటి లాంటి డీటెయిల్స్ బయటకు రాలేదు. అయితే బన్నీతో జోడీ కట్టే హీరోయిన్స్ వీళ్ళేనంటూ జాన్వీ కపూర్, కియారా అద్వానీ, శ్రద్ధా కపూర్, దిశా పటానీ, అనన్య పాండే, మృణాల్ ఠాకూర్ పేర్లు తెరపైకొచ్చాయి. వీరిలో ఓ 3 ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉంది అంటోంది బాలీవుడ్ మీడియా. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సన్ పిక్చర్స్ 800 CR భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తోంది. మొత్తంగా పుష్పరాజ్ తో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ఐకాన్ స్టార్ ఈసారి గ్లోబల్ రేంజ్ ను టార్గెట్ చేస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమా పూర్తయింది. ఓజీ సినిమా రేపో మాపో కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది ఉస్తాద్ టీం. మరి సినిమా ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది? పవన్ కళ్యాణ్ ఎప్పుడు సెట్స్ లో జాయిన్ అవుతారు? నిన్న మొన్నటి వరకు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ షూటింగ్స్ కి రెడీ అనడంతో పెండింగ్ లో ఉన్న సినిమాలను పరుగులు పెట్టిస్తున్నారు దర్శక నిర్మాతలు. వీరమల్లు సినిమాకి వారం రోజుల కాల్ షీట్స్ కోసం ఏడాదికి పైగా వెయిట్ చేయించిన పవన్ కళ్యాణ్ ఓజీ విషయంలో ఆ పొరపాటు చేయను అంటున్నారు. ఇదే స్పీడ్ లో ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ను కంప్లీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు పవన్ కళ్యాణ్.
ఈ సినిమా షూటింగ్ త్వరలోనే రీస్టార్ట్ కాబోతుందని హరీష్ శంకర్ ఇచ్చిన అనౌన్స్మెంట్ తో పండగ చేసుకుంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. 3 ఏళ్లుగా షూటింగ్ జరుపుకొని ఈ సినిమా త్వరలో రీస్టార్ట్ కాబోతుందని స్పెషల్ పోస్టర్ తో సాలిడ్ అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ హరీష్ శంకర్. పవన్ కు సంబంధించిన బెస్ట్ రోల్ ను సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమవ్వండి అంటూ ఇక మొదలెడదామని హరీష్ ఇచ్చిన క్యాప్షన్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కి కిక్కిస్తోంది. A fanboy feast for all fans and movie lovers. Stay tuned for more updates అంటూ పవన్ హరీష్ పిడికిలు బిగించిన ఫోటో వైరల్ అవుతోంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాను ఏపీ ఎలక్షన్స్ కి ముందు టేకప్ చేశారు పవన్ కళ్యాణ్. అయితే అప్పుడు అనుకున్న స్క్రిప్ట్ కు ఇప్పుడు తెరకెక్కించే స్క్రిప్ట్ కు డైరెక్టర్ హరీష్ శంకర్ మార్పులు చేర్పులు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ అనౌన్స్మెంట్ టైం కి పవన్ కేవలం ఓ పొలిటీషియన్ మాత్రమే. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం. దీంతో పవన్ ఇమేజ్ కి తగ్గట్టు కథలో చేంజెస్ చేశారట హరీష్ శంకర్. మరి త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసుకోబోతున్న ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. థగ్ లైఫ్ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. 3 డికేడ్స్ తర్వాత కమల్ మనీ కాంబినేషన్ నుంచి వస్తున్న ఈ మూవీ కోసం క్యూరియస్ గా ఎదురు చూస్తున్నారు జనాలు. సినిమాపై నేషనల్ వైడ్ బజ్ క్రియేట్ చేసేందుకు ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేస్తున్న థగ్ లైఫ్ టీం తెలుగు ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అయింది. థగ్ లైఫ్ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు లోకనాయకుడు కమల్ హాసన్. 1987లో వచ్చిన నాయకుడు సినిమా తర్వాత మణిరత్నంతో ఈ సినిమా చేస్తున్నాను అని, దాదాపు 3 డికేడ్స్ తర్వాత తమ కాంబినేషన్ లో వస్తున్న ఈ థగ్ లైఫ్ సినిమా తప్పకుండా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ అందుకుంటుందని చెప్పారు కమల్ హాసన్. థగ్ లైఫ్ మూవీ ట్రైలర్ చూసిన వారికి ఇప్పటికే స్టోరీ లైన్ అర్థమై ఉంటుందన్నారు సినిమాలో కీ రోల్ చేసిన సింబు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో డైరెక్టర్ మణిరత్నం ఈ సినిమాని తెరకెక్కించారని చెప్పిన సింబు, సినిమాలో కమల్ హాసన్ తో తలపడే సీన్స్ చేసేటప్పుడు చాలా హార్డ్ వర్క్ చేశాను అంటూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. అంతేకాదు కమల్ హాసన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్, మణిరత్నం మేకింగ్ పై కూడా కామెంట్ చేశారు సింబు. జూన్ 5న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న థగ్ లైఫ్ యూనిట్ ప్రమోషన్స్ స్పీడప్ చేశారు. థగ్ టాక్స్ పేరుతో వరుస ఇంటర్వ్యూస్ చేస్తూ సినిమాపై నెవర్ బిఫోర్ హైప్ క్రియేట్ చేస్తున్నారు. సింబు, త్రిష కీ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. భారీ స్టార్ క్యాస్ట్ నటించిన ఈ సినిమా ఇప్పటి వరకు నేషనల్ లెవెల్లో ప్రమోషన్స్ చేసింది. రీసెంట్ గా తెలుగు ప్రమోషన్స్ చేసిన థగ్ లైఫ్ టీమ్ సినిమా ఆడియన్స్ అంచనాల్ని అందుకుంటుందని కాన్ఫిడెంట్ గా ఉంది. విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేసిన కమల్ హాసన్, పొన్నియిన్ సెల్వన్ తో సక్సెస్ కొట్టిన మణిరత్నం. వీరి కాంబోలోని థగ్ లైఫ్ ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. క్యాన్స్ లో విశ్వంబర బుక్ లాంచ్, జెట్ స్పీడ్ లో పెద్ది మూవీ షూటింగ్, ట్రెండింగ్ లో వార్ 2 టీజర్, రానా నాయుడు 2 పై రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. కెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభర పుస్తకాన్ని లాంచ్ చేసి గ్లోబల్ వైడ్ అటెన్షన్ క్రియేట్ చేశారు ప్రొడ్యూసర్ విక్రమ్ రెడ్డి. ప్రజెంట్ ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. హనుమాన్ జయంతి విషెస్ చెప్తూ డైరెక్టర్ బుచ్చిబాబు, బాలీవుడ్ యాక్టర్ దివ్యేందు శర్మతో దిగిన లేటెస్ట్ ఫోటోను ఇన్స్టాలో షేర్ చేశారు రామ్ చరణ్. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న వార్ 2 మూవీ టీజర్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఈ సినిమా ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకొస్తోంది. రానా నాయుడు 2 వెబ్ సిరీస్ లో తెలుగు ఆడియన్స్ కోసం బూతులు తగ్గించామన్నారు రానా. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ వేదికగా జూన్ 13న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకొస్తోంది విజయ్ సేతుపతి నటించిన ఎస్ సినిమా. రొమాంటిక్ క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ ఆరుముగ కుమార్. అక్షయ్ కుమార్, మాధవన్ లీడ్ రోల్స్ లో నటించిన కేసరి చాప్టర్ 2 తెలుగు వెర్షన్ ఈ ఫ్రైడే రిలీజ్ అవుతోంది. అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా తెరకెక్కింది. మర్డర్ మిస్టరీ క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న విజయ్ యాంటోనీ మార్గాన్ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ సినిమా జూన్ 27న ఆడియన్స్ ముందుకొస్తోంది. కరాటే కిడ్ ఫ్రాంచైజీలో 6వ సినిమాగా వస్తున్న కరాటే కిడ్ లెజెండ్స్ తెలుగు ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమా మే 30న థియేటర్స్ లోకి వస్తోంది. ఫ్రాన్స్ లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేశారు హీరోయిన్ అదితి రావ్ హైదరి. నుదుట సింధూరం పెట్టుకుని ఎరుపు రంగు శారీలో ఉన్న అదితి ఫోటోను షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు హీరో సిద్ధార్థ్. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.